నాయన ఈ రాత్రి కాలం తండ్రి నాయన నీ మాటలు కొద్ది జ్ఞానించుచుండగా మరియు మాకును మా అందరికీ కావలసిన వర్తమానం ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకుని పొందుకునిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి రాత్రి వెధవరాలు పక్షమున ఆయన వ్యాజ్యం ఆడేవాడు. ఈరోజు వెధవరాలు పక్షమున ఎవరు వ్యాజ్యం ఆడతారండి? ఆమె ఒక అనాథగా ఉన్నప్పుడు విడిచిపెట్టే స్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఆయన వెధవరాలు పక్షమున వ్యాజ్యం ఆడేవాడని, వారి వెధవరాలను చూసినప్పుడు ఆయన జాలి కలిగి అనేక మందిని మరి లేపినవాడు, స్వస్థపరిచినవాడు. మనకు అనేక మంది బైబిల్ గ్రంథంలో స్త్రీలు కనిపిస్తారు. ప్రత్యేకంగా లోకాసు వార్తలో మనం చూసుకున్నట్లయితే 7 మందిని ఇక్కడ మనకు ప్రత్యేకంగా అనేక మార్లు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం అనేకమి వింటూ ఉన్నాము. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనము నేర్చుకోబోతున్న పాఠం ఏమిటంటే, యాయీరు అనే ఊరిలో ఒక వెధవరాలు ఉండెను. ఆమెకు ఒక్క కుమారుడు మరణమయ్యాడండి. ఈ విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకోపోతూ ఉన్నాము. లోకాసు వార్త 7వ అధ్యాయము చూడండి, 11వ వచనాన్ని ఒక్కటి చదవండి చాలు. వెంటనే ఆయన నాయీరు అని ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యును బహు శ్రమ సమూహము ఆయనతో కూడా వెళ్ళుచుండురి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక కార్యం చేశాడండి. అది ఒక శతాధిపతి ఇంటి దగ్గరికి యేసుక్రీస్తు వారు వెళ్ళి ఆ బిడ్డను స్వస్థపరుస్తాడు. ఆ కార్యం అయిన వెంటనే, ఇక్కడ వెంటనే అనే మాట రాయబడి ఉందండి. మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన వెంటనే తడువు తీగ ప్రయాణం అవటానికి గల కారణం ఏంటంటే, ఆయన ఒక కార్యం చేయబోతా ఉన్నాడు. ఆ కార్యం కోసం వెంటనే ఏం చేయడం, ఆయన ప్రయాణం కట్టాడు. ఇంకా ఆగలేదు, అక్కడ స్వస్థపరిచాడు. ఆ బిడ్డ చేస్తున్న దాన్ని బట్టి అక్కడ అతడు బహు నమ్మకస్తుడు, నేను ఇశ్రాయేలులోని ఇటువంటి విశ్వాసం నేను చూడలేదని 9వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడండి. ఒకసారి ఆ వచనం కూడా చదువుదాం చూడండి. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చు జనసమూహం వైపు తిరిగి చూసి, ఇశ్రాయేలులోని ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదని వారితో చెప్పు అనెను. చూడండి ఎంత మంచి మాట అండి ఇది. ఇశ్రాయేలులో కూడా ఇలాంటి విశ్వాసాన్ని నేను ఎరుగను. ఒకరు పొమ్మంటే పోయేవాడిని, ఒకరు రమ్మంటే వచ్చేవాడిని, కానీ నీవు నా ఇంటికి రావటానికి నేను పాత్రుడిని కాను. మీరు మాట చెప్పున చెలవివ్వండి, నా ఇంటి దగ్గరున్న నా బిడ్డ బాగుపడతాడని ఇక్కడ ఆ యొక్క శతాధిపతి మాట్లాడుతున్నాడు. ఆ శతాధిపతి విషయం మనకి శిష్యులు అతనితో మాట్లాడుతూ ఉంటారు. 8వ అధ్యాయంలో ఆ వచనంలో మాట్లాడుతూ అంటారు, అతను బహు సక్రియంగా చేసిన మనిషిగా ప్రభువుని వారికి పరిచయం చేస్తారు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అందుకే అంటున్నాడు, ఆ శతాధిపతి యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అతను చెప్పిన ఆ మాటలను బట్టి దేవుడు ఎంతగా అతనిపై విశ్వాసం కలిగిన వాడని అక్కడ చెప్తా ఉన్నాడంటే, ఇశ్రాయేలులో కూడా ఎంత గొప్ప విశ్వాసిని నేను కనుగొనలేదు అంటున్నాడండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ వెంటనే అని ఎందుకు రాయించాడు దేవుడి పరిశుద్ధ గ్రంథంలో అంటే, ఆయన తడువు తీయక వెంటనే ప్రయాణమై వెళ్ళాడండి. యాయీరు అనే ఊరిలో ఒక విధవరాళ్ళు ఉంది. ఆమె బహు జనసమూహంతో కూడి వెళుతున్నప్పుడు ఆయన ఆ ఊరి గమిని యొద్దకు వచ్చినప్పుడు, చూడండి అతను గమిని యొద్దకు వచ్చేసాడు. అంటే ఆ ఊరి గమినిలో ఉన్నాడు. అప్పుడు అనేక మంది ఆ యొక్క విధవరాళ్ళు కూడా బయలుదేరి వస్తూ ఉన్నారు. ఆ పాడి ఎత్తుకుని వస్తున్న ఆ యొక్క కుమారుణ్ణి చూసి యేసు జాలి పడినట్లుగా మన ఎదురు వచనాల్లో ధ్యానించుకోబోతూ ఉన్నాము. ఎందుకు ఈమెపై ఎంత జాలి కలిగి ఉన్నాడంటే, భర్తను కోల్పోయింది, తన ఒక బిడ్డను కూడా కోల్పోయిందండి. ఎంతమంది ఓదారిస్తే ఆ ఓదార్పు ఆమెకు ధైర్యాన్ని ఇస్తుందండి. వారి వెంట ఎంతోమంది జనసమూహం వస్తూ ఉన్నారు, ఆమెను ఎంతగానో ఓదారుస్తూ ఉన్నారు. అమ్మ ధైర్యంగా ఉండు,
నువ్వు ధైర్యంగా ఉండు, కావాలితే మేము నీకు సహాయం చేస్తామంటున్నారు. కానీ ఆమెకు ఎంతమంది సహాయం ఉన్నా కానీ తన బిడ్డ సాటి రారు అని ఆమె ఎంతగానో ఏడుస్తూ రోధిస్తూ ఆ యొక్క బిడ్డ కూడా ప్రయాణమై వెళ్తూ ఉందండి. ఆమెను వెంటనే యేసుక్రీస్తు వారు చూసి మాట్లాడుతున్న మాట చూడండి. 12వ వచనం కూడా చదువుదామండి. ఆ ఊరి గమని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయి ఉండగా వెలుపలికి మోసుకుని పోవచ్చుండెను. అతని తల్లి అక్కడే కుమారుని, ఆమె విధవరాలు, ఆమెకొక్కడే కుమారుడై ఉన్నాడు. అతడు ఒక్కడే కుమారుడై ఉన్నాడు. ఆమె విధవరాలుగా కూడా ఉందండి. దేవుడు అది గమనించాడండి. ఆమె స్థితిని గమనించాడు, ఆమెకున్న పరిస్థితిని గమనించాడు. వెంటనే జాలిపడ్డాడటండి. ఎంత గొప్ప జాలిపరుడో దేవుడు మనల్ని ఇక్కడ గమనించవలసిన వారమే ఉన్నాము. వెంటనే ఆయన ఏం చేశాడని అక్కడ వెనక రాయబడినట్లయితే, ఆ ఊరు జనసమూహం ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యొద్ద కనికరబడి ఏడవద్దని ఆమెతో చెప్పాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమెను ఏడవద్దని ఓదారుస్తూ ఉన్నాడు. ఇంతమంది చెప్తా ఉన్నారు, ఆమెకు ఓదార్పు లేదు. దేవుడు కూడా వచ్చి అంటున్నాడు, అమ్మ ఆమె మీద కనికరపడి ఏమంటున్నాడు, నువ్వు ఏడవకమ్మ అంటున్నాడు. ఏడవకమ్మ అంటున్నాడు. కానీ ఆమెలో ఉన్న దుఃఖాన్ని ఆమెను గమనిస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఎవరికైనా అధికారం అంటూ ఉందంటే ఆ ఒక్కరికి, యేసుక్రీస్తు వారికి ఒక్కరికి మాత్రమే అధికారం ఉంది. మనిషిని, చనిపోయిన మనిషిని లేవనెత్తేవారు ఈ భూప్రపంచంలో ఎక్కడ కూడా మనకి కనిపించరండి. ఇక్కడ ఈ యొక్క విధవరాళ్ళ మీద ఆయన కనికరపడి ఆమెను చూసి జాలిపడి ఏం చేశాడట, వెంటనే చూడండి అక్కడ కింద రాయబడి ఉంటుంది, ఆమెతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. ఆమెను చూసి దగ్గరకు వచ్చి పాడి ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్ము నీతో చెప్పుచున్నాననగా, చూడండి ఆ చనిపోయిన వాడు లేచి కూర్చొని మాటలాడసాగాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈమె ఓదార్పు ఎలా వస్తుంది? ఇంకా ఈమెకు ఓదార్పు ఎలా వస్తుందంటే, ఆ బిడ్డను చూస్తేనే కానీ, సజీవంగా చూస్తేనే కానీ ఆమెకు ఓదార్పు అన్నది లేదు. అది దేవుడు కనిపెట్టాడు గనక ఈ చేశారు. అక్కడ ఉన్న జన సమూహం అంతా అనుకుంటారు, ఇంత గొప్ప ప్రవర్తన మేము ఎన్నడూ కూడా చూడలేదు అంటున్నారు. దేవుడికి అనేకమైన పేర్లు పెట్టిన వారు ఉన్నారండి. అనేక మంది అనేక పేర్లతో పిలిచిన వారు ఉన్నారు. బోధకుడు అని పిలిచేవారు ఉన్నారు. ఆయన ఒక ప్రవక్తగా మాట్లాడిన వారు ఉన్నారు. అతను మంచి మాటకారి, అనేక మందిని స్వస్థపరిచిన దేవుడుగా అందరూ కూడా కొనియాడుతూ ఉంటున్నారు. ఆ సమయంలో ఇక్కడ ఉంటున్న జనసమూహం అనుకుంటున్నారు, ఇంత గొప్ప ప్రవర్తన మేము ఎన్నడూ కూడా ఎరగలేదని. మరొక సందర్భంలో మనం చూసుకున్నట్లయితే, ఒక స్త్రీకి ఆమె బిడ్డ చనిపోతాడు. చనిపోయిన సందర్భంలో ఎలీషా గారు ఆ బిడ్డను బ్రతికిస్తాడు. ఆ బ్రతికించిన విధానం అందరికీ తెలుసు. ఆ బిడ్డను ఆ గదిలో పడుండబెడతాడు. తన యొక్క ఆ కళ్ళల్లో కన్ను, తన యొక్క నోటి యొద్ద నోరు, మరి సాగిలపడి అతని మీద పడుకున్న తర్వాత మాత్రమే ఆయన స్వస్థత పరచబడతాడు. ఇక్కడ ఏమీ చేయలేదు యేసుక్రీస్తు వారు, ఆ పాడిని ముట్టుకున్నాడు అంతేనండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ముట్టిన వెంటనే అక్కడ మనకి కార్యము కనిపించిందండి. మనం ఎందుకు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాము? దేవుణ్ణి ఎందుకు మనం ఈరోజు వెంబడిస్తూ ఆయన్ని వెతుకుతూ ఉన్నామంటే, ఆయన దగ్గర మనకు ఒక ప్రత్యేకత కలిగి ఉన్నామండి. ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యను తీర్చేవాడు కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈరోజు మనం అనేక మందిని గమనిస్తూ ఉంటాము లోకంలో. మరి అనేకమైన కార్యాలలో అనేకమైన నిబంధనలు పాటిస్తూ, మరి అనేకమైన నియమాలు పాటిస్తూ వారు నెలలు కూడా ఆ దేవుణ్ణి సేవిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. మరి అయిన తరువాత మళ్ళా యథావిధిగా వారు దినచర్యలు ప్రారంభిస్తూ ఉంటారు. కానీ మనం ఒక్కసారి ఆయన రక్షణను పొందుకున్న తరువాత ఇంకెన్నడూ కూడా వెనుదిరగడానికి లేదండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆయన మనకు రక్షణను ఇచ్చాడు. ఈ రక్షణ అనే వస్త్రాన్ని మనము ధరించుకున్న తరువాత, ఒక్కసారి ఈ రక్షణ అనే వస్త్రాన్ని మనము మరి వేసుకున్న తరువాత, ఈ వస్త్రమును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పుడైతే ఈ వస్త్రాన్ని మనము కాపాడుకుంటామో, ఈ వస్త్రాన్ని మనం ఎప్పుడైతే భద్రపరుచుకుంటామో, మనం పరలోక రాజ్యానికి నిత్యవారసులం అవుతాము. నేను మధ్యాహ్న కాల సమయంలో ఒక వీడియో చూస్తాను, బుద్ధి కల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. నేను ఆ వీడియో కూడా మీకు గ్రూప్లో సెండ్ చేశాను.
చూడండి, అక్కడ ఒక బుద్ధి లేని కన్యకులు, బుద్ధి గల కన్యకులు, వారు నూనె సిద్ధం చేసుకున్నారు, అన్నీ సిద్ధం చేసుకున్నారు, కానీ అర్ధరాత్రి సమయంలో వారు నిద్రపోయారు. అయితే మెలకువగా ఉన్నవారు, ఆ నూనె సిద్ధపరుచుకున్నవారు దేవుడి సన్నిధికి వెళ్ళబడ్డారు. ఎవరైతే నూనె తక్కువగా ఉందో వారు అక్కడే నిలవబడి చూస్తూ ఉన్నారు. అయితే మేము సంతకు పోయి మళ్ళా నూనె తెచ్చుకుందామని వెళ్తారు. అయితే తిరిగి వచ్చినప్పుడు ప్రభు అంటాడు, మీరెవ్వరో నేను ఎరుగను అంటాడు. ఈరోజు కూడా మన పరిస్థితి కూడా అంతేనండి. ఆయన రాకడ కొరకు నిన్న 2 పాటలు పాడానండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన రాకడ తదాస్తు, ఎప్పటికైనా ఆ యొక్క రాకడ మనకి కనిపిస్తుంది. 2000 సంవత్సరాలు అయిపోయాయి, ఇంకా ప్రభు రాడు, వస్తాడని నా తాతల కాలం నుంచి కూడా నేను వింటున్నాను. మరి నా ముత్తాతలు కూడా ఇదే మాట్లాడారు, మా నాన్నగారు కూడా ఇదే మాట్లాడారు, మా యొక్క పితరులంతా కూడా ఈ మాట చెప్తూనే నడిపిస్తూ ఉన్నారు. ఇంకా రాకడ కాలం రాలేదు, సమీపం కాలేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన ఒక సమయాన్ని నీకు ఇచ్చేంత కొరకు దేవుడు ఇంకా కృపాకాలంలో నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన కృపాకాలం ఉన్నంత వరకు మాత్రమే నువ్వు ఈ యొక్క భూమి మీద నివసించగలవు. ఆ సమయంలో నువ్వు చనిపోదామన్నా కూడా సావు నీకు రాదటండి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నామో చూడండి. ఒకవేళ మనం చనిపోదామన్నా చనిపోలేమంట. ఒకరికొకరు సంబంధం లేని వ్యక్తులుగా జీవిస్తాము. ఈ వాక్యం ముయ్యబడుతుందంటున్నాడు. అంటే వాక్యం మనకు కరువైపోతుంది. వాక్యం వినడానికి కూడా మనకు అవకాశమే ఉండదు. ఈరోజు నువ్వు భద్రపరుచుకున్న, నీ హృదయంలో భద్రపరుచుకున్న ఈ వాక్యమే నిన్ను నడిపిస్తుంది. ఆనాడు ప్రవక్తలకు ఏమైనా వాక్యం ఉందండి? లేదు. ప్రవక్తలు ఆ రోజు నడిపించబడ్డారంటే ఏంటి? దేవుని యొక్క నడిపింపుతో నడిపించబడ్డారు. వారు అనేకమైన పత్రికలకు రాసి మనకు అందజేశారండి. ఈరోజు ఆ పత్రికలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. విధవరాలు పక్షమున ఆయన ఎందుకు వ్యాజ్యమాడతాడు, ఎలాంటి విధవరాలు పక్షమున ఆయన కార్యములు చేస్తాడో ఒక్క మాట మనం చదువుకుందామండి. చూడండి ఒకసారి 1 తిమోతికి రాసిన పత్రిక మనం చూసినట్లయితే 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9, 10 వచనాలు చదవండి. 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేదా ఒక పురుషునికి భార్య అయి సక్రియల పేరు పొందిన విధవరాండ్ల పిల్లలను పెంచి పరదేశులను ఆతిథ్యమిచ్చి పరిశుద్ధ పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సర్కియ చేయుచు పూనుకున్నది ఎవరో ఆమె విధవరాండు లెక్కలోకి చేర్చవచ్చును అంటున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి రాస్తూ మాట్లాడుతున్న మాట అండి. అంటే విధవరాలు ఎలాంటి జాబితాకి చెందిన వారు అవుతారో ఇక్కడ చెప్తాడు. ఒకే పురుషుడికి భార్య అయి ఉండి, ఆమె 60 ఏళ్ల కంటే ముందుగా విధవరాండ్లై ఉండి, తన బిడ్డలను సక్రియలతో పెంచుతూ మంచి జ్ఞానంతో బిడ్డలను పెంచే తల్లుల కొరకు ఇక్కడ రాయబడి ఉందండి. ఎందుకు ఈ సక్రియలు కలిగిన స్త్రీనే ఎందుకు ఎంచుకుంటున్నాడంటే, ఒకవేళ పురుషుడు చనిపోయినా మరి ఆ బిడ్డ ఏరేక వివాహం చేసుకోవడానికి ఈరోజు సిద్ధపడిపోతారు. కానీ స్త్రీలకు పిల్లలుంటే ఇంకా ఆ పిల్లల మీద ధ్యాస పెట్టుకుని వివాహానికి ఆమె ముందుకు వెళ్ళదండి. ఎందుకు వెళ్ళదంటే కారణం ఏంటంటే వాళ్ళ బిడ్డల పట్ల ఉన్న ఆమె ప్రేమ వాత్సల్యము, ఆమె బిడ్డలకు ఆమె అండగా ఉండాలి. కనీసం ఒక పాసి పని చేసైనా బిడ్డలను పెంచుకోవడానికి ఇష్టపడుతుందండి. ఈరోజు చూసుకున్నట్లయితే అనేక మంది స్త్రీలు మనకు కనిపిస్తూ ఉంటారు. ఒకవేళ భర్త చనిపోతే వేరే మార్గాలు, వంకర మార్గాల్లో వెళ్ళేవారు కూడా లేకపోలేదండి. కానీ అలాంటి వారి కొరకు దేవుడు ఇక్కడ రాయించబడలేదు. కానీ విధవరాలు ఎలాంటి విధవరాలు జాబితాలో చేర్చబడతాడో చక్కగా రాయబడి ఉందండి. ఈమె విధవరాలై ఉంది. విధవరాలై ఉండి దేవుని యందు సక్రియలు కలిగిన స్త్రీగా దేవుడు అక్కడ గమనించి వెంటనే ప్రయాణమయ్యాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన కంటికి మరుగైనది లేదు అని నేను ఈరోజు మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే ఆయన కంటికి మరుగైనది లేదు. ఈ లోకంలో అనేక మంది పని విషయాన్ని కూడా నాకెవరు చెప్పటం లేదు కదా, నన్నెవరు చూడటం లేదు కదా, నేను ఏది చేసినా చెల్లిపోటు అవుతుందని వారి యొక్క ఆలోచనలు కలిగి వారు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటున్నారు. కానీ ఒక్కొక్క సందర్భం వస్తుంది. ఆ సందర్భంలో దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు.
ఆ సందర్భం ఏమిటంటే, నీవు దేవుని యందు ఎంతవరకు ఉన్నావో దేవునికి నీకు మాత్రమే తెలుస్తుందండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అది నీకు అడ్డు పెట్టకపోతే ఈరోజు కూడా నీ ఉన్నవన్నీ బట్టబయలైతే నీ జీవితం నువ్వు ఎక్కడ పెట్టుకోవాలో నీకు తెలియదు, నీ తల ఎక్కడ పెట్టుకోవాలో నీకు తెలియదు. నువ్వు నీతిమంతుడిగా నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానని అనుకుంటున్నారు. నాలో కూడా లోపాలు లేకుండా లేమండి. ఉంటున్న ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక లోపము, దోషము, పాపము మూట కట్టుకునే మనం జీవిస్తూ ఉన్నామండి. ఇవన్నీ విడిచిపెట్టి దేవుడి వాక్యాన్ని ఎవరైతే వెంబడిస్తారో, దేవుడి వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో, ఆ విధవరాళ్ళ పక్షమున దేవుడు వ్యాజ్యం ఆడతాడండి. ఈ యొక్క విధవరాలు కొరకు వెంటనే ప్రయాణం అయిపోయాడండి. వెంటనే అని అక్కడ ఎందుకు రాయించాడు దేవుడని పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆలోచించుకున్నట్లయితే, ఆయన ఏ కార్యం చేయాలన్నా తడువు తీయక ప్రయాణం అయిపోతాడండి. సమరయ స్త్రీ చూడండి, అక్కడ నీరు తోడుకోవడానికి వస్తుందని ముందుగానే ఆయన ఎరిగి ఉన్నవాడు. చాలామంది సమరయ స్త్రీ విషయంలో మరి పొరపాటుగా మాట్లాడతారండి. ఆమె ఒక వేశ్యగా భావిస్తారు, కానీ ఆమె అలాంటి వేశ్య అయినని అక్కడ మనకు రాయబడి ఏమీ లేదండి. ఆమె అనేక మంది భక్తులు కలిగి ఉన్నదని చెప్తా ఉన్నాడు దేవుడు. ఆమె వేశ్యగా అక్కడ ఏమి దేవుడు మాట్లాడలేదండి. ఒకరి తర్వాత ఒకరిని ప్రేమించింది, ఆ భర్తగా చేసుకోవాలనుకుంది. అతడు మంచి ప్రవర్తన లేనివాడై ఉండొచ్చు, విడిచిపెట్టింది. అలా ఒకరిని అలా చూసుకుంటూ ఇక్కడ 7వ అతని దగ్గర కూడా వస్తూ ఉంది. అంటే ఎందుకు ఈమె మారుస్తూ వస్తుందో దేవునికి తెలుసు. అందుకే ఆమె నిలబెట్టి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు కూడా నీవు ఏదైతే మాట్లాడాలని అనుకుంటున్నావో ఆ విషయం దేవుని గురించి ఆమె పూర్తిగా తెలుసు కనుక సమరయ నుండి ఆమెను ఎన్నుకుని తీసుకువెళ్ళి ఆ సుతార బావి దగ్గర మాట్లాడటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ పాపపు కొండను విడిచిపెట్టిందో ఆమె వెంటనే ఊరిలోనికి వెళ్ళి ఈ విషయాన్ని అందరికీ చెప్తుందండి. అంతవరకు ఊరి వారు వస్తే ఆమె ముఖం చూపించలేని స్థితిలో ఉందేమో, కానీ అంతవరకు ఉన్న ఆమె స్థితిని దేవుడు మార్చి అందరి మధ్యకి వెళ్ళి సాక్ష్యం చెప్పే కృపను దేవుడు అనుగ్రహించాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమె ఒక్కరున్నా సరే ఆయన మాట్లాడటానికి సిద్ధమవుతాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎవరినైనా ఆయన కాపాడాలనుకుంటే, రక్షించాలనుకుంటే ఏదో ఒక రూపంలో దేవుడు వచ్చి ఆ బిడ్డను రక్షించుకుని ప్రాణాపాయము నుండి తప్పిస్తాడండి. నిన్నటి దినాన్న నేను అడ్డతీగల ప్రాంతానికి వెళ్ళానండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నేను ఎవరో తెలియదు. అక్కడ ఒక సంఘము నడిపించబడతా ఉంది మధ్యాహ్న కాల సమయంలో. అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాతో వచ్చిన సహోదరుడు, అతను దేవుని నమ్ముకున్న బిడ్డ, నాకు అన్నయ్య అవుతాడు. అతనే చెప్పాడు, ఇలాగా అక్కడ ఒక మందు ఇస్తారు, అది ఖచ్చితంగా మరదలకి ఇవ్వరా, ఖచ్చితంగా ఆమె స్వస్థపరచబడుతుంది, దేవుడు ఆ మందు ద్వారా దేవుడు క్లియర్ చేస్తాడు అన్నప్పుడు నేను నమ్మాను. ఎందుకంటే ఏమో దేంట్లో ఏముందో మనకైతే తెలియదు, కార్యం జరుగుతుందని వెళ్ళాను. అయితే అక్కడ ప్రతి శుక్రవారం కూడా అక్కడ గుడారంలో ఒక పాకలో ప్రార్థన జరుగుతూ ఉంటుందట ప్రతి శుక్రవారం కూడా. అయితే అక్కడికి నన్ను తీసుకువెళ్ళి కూర్చోబెట్టి అంటున్నాడు, ఈయన సేవకుడు, ఈయనతో మాట్లాడించండి. నాకు అస్సలు నేను ఎక్కడ సేవకుడిని, నేను అదే అన్నాను, నేను సేవకుడిని ఏటన్నా ఎలా పలస్యం చేస్తున్నాను అన్న. లేదు తమ్ముడు, అలా ఉండు, నువ్వు అలా ఉండు అని నన్ను ఆపాడు. నిన్న ఆ సందర్భం మాట్లాడటం దేవుడు కృప చూపించాడండి. నిన్న మధ్యాహ్నం అక్కడ వాక్యం పంచుకున్నాను దేవుడి కృపను బట్టి. మరి నేను అస్సలు ఏం తీయాలో కూడా తెలియదు, ఎందుకంటే సడన్గా చెప్తే ఏం చేయాలో అర్థం కాదు. అయితే ఆ సందర్భం వచ్చినప్పుడు అక్కడ పాప లేచి సాక్ష్యం చెప్తా ఉందండి. ఆమెను అపవిత్రాత్మ పట్టి 6 నెలలుగా బలహీన పడిపోయిందటండి. ఇంచుమించు సంవత్సరం నుండి ఆ బలహీనతతో మరి అనేక రకాలుగా ఎవరు వచ్చినా సరే దగ్గరికి కూడా రానిచ్చేది కాదట. అనేక మందిని ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్కి జాయిన్ చేద్దామన్నా సరే ఎవరిని కూడా దగ్గరికి రానిచ్చేది కాదట. ఒక కత్తి దగ్గర పెట్టుకుని ఎవరన్నా వస్తే మిమ్మల్ని చంపేయటమో లేకపోతే నేను చచ్చిపోవటం జరుగుతుంది అనేదటండి. అలాగా బెదిరిస్తూ ఉండేదట. ఈ సేవకురాల దగ్గరికి వచ్చారు. ఈ సేవకురాలే వెళ్ళి అక్కడ ప్రార్థన చేద్దామని ప్రయత్నం చేస్తే వారంతా అంటున్నారట, చాలామంది సేవకులు వచ్చారండి, ప్రార్థన చేస్తానన్నారు. వారందరిని కూడా భయపెడతా ఉంది, మీరు అక్కడికి వెళ్ళవద్దు, దయచేసి నా మాట వినండి, ఇక్కడే ప్రార్థన చేసి వెళ్ళిపోండి అమ్మంటే ఆమె అక్కడ ప్రార్థన చేసి వచ్చేసిందట. కానీ ఆమెను ఎలాగోలాగా మీరు సన్నిధికి తీసుకురండి, మీరు సన్నిధి తీసుకొచ్చి కూర్చోబెట్టండి, దేవుడు ఆ యొక్క అపరిత్వాత్రను తొలగించేస్తాడని ఆమె మాట ఇచ్చిందటండి. ఆ రీతిగా కారు కట్టించారంట. వారిది గోకవరం ప్రాంతంలో వారు ఉంటారట.
ఎవరు ఆఫీసర్ యొక్క కుమార్తె అంట, ఆమె యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డ. మరి ఎందుకైతే ఆమెను అపవిత్రాత్మలో చోకేయో మనకు తెలియదు, కానీ ఆ బిడ్డను తీసుకువచ్చి మందిరానికి తీసుకురావడానికంటే 10 మంది కూడా ఆ కారులో పట్టుకుని తీసుకొచ్చారటండి. తీసుకొచ్చి మెల్లిగా తీసుకొచ్చి ఆ సన్నిధిలో కూర్చోబెట్టారట. కూర్చోబెట్టి చుట్టూ కూడా కాపలా కాశారంట, అంటే వెళ్ళిపోకుండా. ఎలా ఉన్నదంటే ఆ పరిస్థితి చాలా బక్కగా అయిపోయి చిక్కిపోయి ఉన్న ఆ పరిస్థితులు ఆమెను అక్కడ కూర్చోబెట్టి అందరూ అంటున్నారట, మీరు ఎలాంటి క్రియ చేస్తారో తెలియదు కానీ ఈమె స్వస్థపరచబడాలి, ఈ అపవిత్రాత్మ నుంచి దూరపరచాలన్నప్పుడు అంగట సంఘమంతా కూడా అత్యాశతో ప్రార్థన చేశారండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ సాక్ష్యం విన్నాను. వెంటనే నాకు ఒక వాక్యము, ఇదే లోకసువార్త 13వ అధ్యాయంలో ఆ అధ్యాయాన్ని తీసి నేను మాట్లాడటం జరిగిందండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మరి 11వ వచనం నుండి కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి, అక్కడ ఏంటంటే విశ్రాంతి దినము, చూడండి 10వ వచనం నుండి మనం చదువుకుందాం. విశ్రాంతి దినమందు ఆయన యొక్క సమాధి మందిరంలో బోధించుచుండెను. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ వాక్యాన్ని నేను అక్కడ ప్రకటించాను. ఆ వాక్యం ఎందుకు ప్రకటించానంటే అక్కడ సందర్భం ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడించాడండి. ఎందుకు ఈ బలహీనపడిన ఈ యొక్క వంగిపోయిన స్త్రీని దేవుడు స్వస్థపరచాలనుకున్నాడో ఆ విషయాన్ని అక్కడ చెప్పానండి. ఈరోజు దైవ మందిరానికి రావాలంటే ఏదో ఒక బలహీనత వంక పెట్టుకుని ఇంటికాడ ఆగిపోయేవారు చాలామంది ఉన్నారండి. నేను బలహీనంగా ఉన్నాను, రాలేనను, నేను బలహీనురాలుగా ఉన్నాను, రాలేనను, లేకపోతే నాకు ఆరోగ్యం సహకరించటం లేదు, నేను రాలేదని చెప్తూ ఈ సాకులు చెప్తూ ఉండిపోయే వారి కొరకు ఈ యొక్క స్త్రీని మనకు దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడండి. ఈమె నడుము వంగిపోయింది. అప్పటికే 18 సంవత్సరాల నుండి దెయ్యములతో పీడింపబడుతూ ఉందండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈమెను చూచాడు దేవుడు, చూసి ఆమెను రమ్మంటూ ఉన్నాడు. అప్పుడు స్త్రీలకు ఇలా లోపలికి వచ్చే అవకాశం కూడా లేదండి. స్త్రీలు ఎక్కడో చివరిగా ఉండే ప్రాంతంలో నిలబడి వారు వాక్యం వినేవారే కానీ దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడానికి కానీ అక్కడ మాట్లాడటానికి కానీ స్త్రీకి ఎటువంటి అవకాశం లేని రోజులు అవి. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉన్నారు. ఆ సమాజ మందిరంలో నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆ స్త్రీని పిలుస్తూ ఉన్నాడు. చదవండి, అక్కడ ఇంకా కిందకి చదివినట్లయితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వెంటనే అంటున్నాడు ఆమెతో, నీ బలహీనతల నుంచి నువ్వు విడిపించబడ్డావమ్మా, వెళ్ళమని అనగానే ఆమె ఏం చేసిందంటే దేవుణ్ణి మహిమపరిచినట్లుగా ఆ కింద వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఎందుకు ఈ స్త్రీ ఈ బలహీనతతో లొంగిపోయింది? ఎంత బలహీనులైనా కానీ ఈరోజు దేవుడి మందిరంలోనికి రావడానికి ప్రయత్నం చేయాలి. నిన్నటి దినాన మనం చూసామండి, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు, వారికి దెబ్బలు తగిలాయి. అయినా సరే దేవుడి సన్నిధికి రప్పించబడటానికి దేవుడు కృప చూపించాడండి. వారు భయపడిపోతూ దేవుడి సన్నిధికి వచ్చారు, కానీ వారి దేవుడు ప్రార్థన చేసి పంపిస్తే మంచి ధైర్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇలాగే జరుగుతూ ఉంటున్నాయండి. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు. ఈరోజు దేవుడు మందిరాన్ని విడిచిపెట్టిన వారికి అనేకమైన శోధనలు జరుగుతూ ఉంటున్నాయి. మీరు గమనిస్తున్నారో లేదో, దేవుని మందిరంలోకి వచ్చిన వారికి ఎన్నడూ కూడా సిగ్గును అందరండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే దేవుని యొక్క కృప మందిర ఆవరణలో ఉంటుందండి. ఆ విధవరాలు విడువక మందిరానికి వస్తున్నట్లుగా యేసుక్రీస్తు వారు గమనించారు. ఆమెను ఎక్కడో ఉన్న స్త్రీని పిలుస్తున్నారు. ఈరోజు కూడా అబద్ధ ప్రవక్తలు అనేక మందిని పిలుస్తూ ఉంటున్నారండి. మనం చూస్తూ ఉంటున్నాం. వారు వారంటీలు పెట్టుకుంటున్నారు, చక్కగా పిలుస్తూ ఉంటున్నారు, రమ్మంటున్నారు. వాళ్ళు ఏంటంటే కొన్ని వాళ్ళ దగ్గర జమ్మిక్కలు చేసి ఏం చేస్తూ ఉంటున్నారంటే డబ్బు సంపాదన కొరకు వారు దేవుణ్ణి అడ్డు పెట్టుకుని వారు సంపాదన కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. ఈరోజు డబ్బు సంపాదన కొరకు నువ్వు దేవుణ్ణే ఆశ్రయించవలసిన అవసరం లేదండి. అనేక దారులు దేవుడు ఇస్తాడు. డబ్బు సంపాదన కొరకు దేవుని సన్నిధిలో నువ్వు ఉండవలసిన అవసరం లేదు. నీకు అనేకమైన దారులు దేవుడు ఇస్తాడు.
కానీ ఏ దారిని నువ్వు వెళుతున్నావన్నదే దేవుడు ఆలోచన కలిగి ఉంటాడు. అందుకే అంటాడు దేవుడు, మిమ్మల్ని నేను కనీసం చూడన్నా చూడలేదని మాట్లాడతాడు. నీ పేరును మేము ప్రవచించలేదా? నీ పేరును మేము అద్భుత కార్యాలు చేయలేదా? నీ పేరును మేము అనేక కార్యాలు చేస్తామని చెప్తూ ఉంటారు. అయితే మీరెన్నడూ కూడా మిమ్మల్ని నేను చూడలేదంటాడు. ఎందుకు ఈ మాట యేసుక్రీస్తు వారు అన్నారంటే, వారు ఈ లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నవారై ఉన్నారు. అందుకే దేవుడు వారి ముఖంను చూడటానికి కూడా ఇష్టపడలేదు. ఈరోజు నువ్వు ఎవరి ముఖం చూస్తున్నావో, ఎవరి ముఖం వైపు చూసి నువ్వు దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నావో, ఆయన స్వస్థపరిచి యెహోవా ఉన్నాడు, యెహోవా ఈరై ఉన్నాడు, యెహోవా రఫా ఉన్నాడు. నీ జీవితంలో నీకు పెను మార్పు దేవుడు అనుగ్రహించాలి అంటే నీవు దేవుడి సన్నిధిలో ఆయన ప్రసన్నతను నువ్వు ఎత్తికేవాడిగా ఉండాలి. ఈమె ఏం చేసిందంటే దేవుడు మందిరాన్ని విడవక ఈమె వస్తూ ఉంది. అది గమనించాడు దేవుడు. ఆయన 3.5 సంవత్సరాల సేవ మాత్రమే చేశాడు, కానీ అంతకు మునుపు నుంచి కూడా ఆమె దేవుడి సన్నిధికి నడిపించబడతా ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు బలహీనతలో ఉన్నవారు మేము కూర్చోలేమండి, నుంచోలేమండి, ఒక్క నిమిషం కూడా మరి దేవుణ్ణి మేము ప్రార్థన చేయలేమండి. ఈ పరిస్థితుల్లో ఉన్నవారు మేము ఎలా మందిరానికి రాగలము, మేము ఎలా మందిరానికి రాగలమో అని అన్నవారికి ఈ ఈ యొక్క వంగిపోయిన ఈ స్త్రీ మనకి ఖచ్చితంగా ఒక మాదిరై ఉందండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుడి మందిరాన్ని విడవక వస్తే ఆయన ఏదో ఒక సందర్భంలో నీ జీవితంలో మార్పును తీసుకువస్తాడండి. మనం నమ్మి ఆయన్ని ఎన్నడూ ఎడబాసిక ఆయన్ని వెంటాడినట్లయితే ఆయన కార్యం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఇక్కడ ఈమె గురించి మాట్లాడుతూ ఇక్కడ లోకాసువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న ఈ కుమార్తె గురించి ఎందుకు దేవుడు మాట్లాడాడంటే, ఆమె వెంటనే వెళ్ళడానికి గల కారణం ఏమిటంటే, ఆ కార్యం చేయాల్సిన అవసరత యేసుక్రీస్తు వారికి ఉంది. ఆ పని నిమిత్తము దేవుడు వెంటనే ప్రయాణమయ్యి ఆ ఊరికి వచ్చాడండి. వచ్చి ఆమె పాడిని ముట్టాడు, ఆమె కన్నీటిని దూరపరిచాడండి. ఈరోజు కూడా నువ్వు కన్నీటితో దుఃఖంతో దేవుడి సన్నిధికి వచ్చావా? నీ కన్నీటిని నాట్యంగా చేసే ఆయన వైపు నువ్వు చూస్తే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అటువంటి సహాయం మనం పొందుకోవాలంటే దేవుడి సన్నిధిలో నిత్యము కూడా ఆయన వెంటాడేవాడిగా ఉండాలి. ఆయన్ను నీ వైపు చూడాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవుడు వాక్యాన్ని నువ్వు ధ్యానించేవాడిగా ఉండాలి, పఠించేవాడిగా ఉండాలి, దినదినము కూడా ప్రార్థనలో గడిపేవాడిగా ఉండాలి. అలాంటి స్థితి నీకుంటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. అటువంటి కృపాభాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా సంతోషం అండి. చాలా విలువైన విషయం మనందరికీ తెలియపరిచిన రాజుగారికి ప్రభు పేరట వారికి దేవుని పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. అందరం ప్రభుకు స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇప్పటి వరకు నాయిను అనే ఊరిలో జరిగిన అద్భుతమైన కార్యము, అలాగే విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతమైన కార్యాన్ని గురించి మనం విన్నాం. ఈ మాటలు మరి వింటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మనకు తెలియపరుస్తున్నారు. అది ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయము 12వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకి మోసుకుని పోబడుచు ఉండను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. ప్రభువు ఆమెను చూచి, మొదటి మాట దేవుడు చూచేవాడు. హల్లెలూయా. మన దేవుడు ప్రతి పరిస్థితిని కూడా చూస్తున్నాడు. ఆయన మన దేవునికున్న పేరు చూచుచున్న దేవుడు. రెండవది మనం చూస్తున్నప్పుడు రెండవదైన ఆమె యందు కనికరపడ్డారు. రెండవది ఏం చేశారటండి? చూడడం మాత్రమే కాక రెండవదిగా కనికరపడ్డారు. మూడవదిగా చూడండి, ఏడవవద్దని ఆమెతో చెప్పారు. మన దేవుడు మూడవ మాట చెప్తున్నాను, ఆయన ఆదరించే దేవుడు, వాదార్చే దేవుడు. అలాగే మనం చూస్తున్నప్పుడు నాలుగవ చూడండి, దగ్గరకు వచ్చారంట. మొదటిగా చూస్తారు, రెండవదిగా కనికరపడ్డారు, మూడవదిగా ఆదరించారు, నాలుగవదిగా ఆయన దగ్గరికి వచ్చారు, ఐదవదిగా
అక్కడ అద్భుతం చేశారు. హల్లెలూయా. మన దేవుడు ఒక జీవితంలో అద్భుతం జరిగించాలంటే మొట్టమొదటిగా ఆయన దృష్టిలో మనందరం కూడా ఉండాలి. ప్రభుకు అందరూ స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అనేక మంది ఆ నాయన ప్రాంతంలో యేసు ప్రభువు రాగానే ఆ ఊరి వారందరూ కూడా ఆయనతో పాటు వెళుతూ ఉన్నారు. ఆ ఊరికి వెలుపల ఆ గవని దగ్గరకు వచ్చే సమయానికి ఏమైపోయిందంటే అక్కడ వ్యక్తిని తీసుకువెళ్తూ కనిపించింది. ఆయన మొదటిగా చూశాడు ఆ వ్యక్తిని. ఆ పాడిపై మోసుకోబడుతున్నటువంటి ఆ సమయంలో ఆ తల్లి పడే వేదన చూస్తే అది చాలా బాధాకరం. ఎందుకంటే ఏ తల్లి అయినా అనుకుంటుంది నా కొడుకు చేతులు నేను చచ్చిపోవాలని. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ కొడుకు తన కళ్ళలో తన ముందే చనిపోయాడు. అది ఏ తల్లి వారవగలుగుతుంది? ఏ తల్లి తట్టుకోగలుగుతుంది ఆ బాధని? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటంటే నా కొడుకు చేతులు నా ప్రాణం పోవాలనుకుంటుంది. కానీ నా కొడుకు నా చేతుల ప్రాణం పోవాలని ఎప్పుడు ఏ తల్లిని కోరుకుంటుంది? ఎవరు కోరుకోరు. అలాంటి బాధలో ఉండి ఆమె ఏం చేస్తుందంటే కన్నీరు కారి చేడుస్తుంది. ఎంత కన్నీరు కాస్తుంది మీకు తెలుసో లేదు, కానీ స్త్రీలు సాధారణంగా సమాధి తోటలకు రారండి. వస్తారా? ఏ స్త్రీ కూడా సమాధి దగ్గర రాదు. ఎక్కడ ఆగిపోతారు? అవసరం చాలా వరకు అంటే ఇంటి దగ్గర ఆగిపోతారు. వెళ్ళేవారు ఎవరు వెళ్తారు? సాధారణంగా పురుషులే వెళతారు. కానీ తన కొడుకు ఒక్కడేనట. ఆ ఒక్క కొడుకు కోసం ఏం చేస్తుందా తల్లి? ఆ బంధం తెగ్గొట్టుకోలేక, ఆ బంధం తెంచుకోలేక, ఎంతకాలం ఉందో ఆమెతో ఆ సంబంధం, ఎంతకాలం కొడుకుతో ఉందో అనుబంధం తెంచుకోలేక ఏం చేసిందంటే కొడుకుతో పాటు ఆమె కూడా ఆ పాడు మోస్తున్న సమయంలో అందరితో పాటు ఆమె కూడా ఏడ్చుకుంటూ వెళుతుంది. ఆయన జాలిపడ్డాడు. ఎందుకంటే ఒక మాట ఉంది యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 66వ అధ్యాయము మనం చూస్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు ఇక్కడ ఆయన జాలిపడ్డారు అని రాయబడుతుంది కదా, కనికర పడ్డారు అని రాయబడుతుంది కదా. పరిశుద్ధమైన గ్రంథంలో యెషయా ప్రవక్త రాస్తూ అంటాడు, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఒకరిని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేమును మీకు నేను ఆదరణ పొందుకుంటారు. స్తోత్రం కలుగును గాక. ఆదరణ కరువైపోయిన సమయంలో ఆయన ఆదరించాడంట. ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఆయన దగ్గరికి వెళ్ళి కనికరపడి ఆమెను చూసి ఆమెకున్న కన్నీరు తుడిచి ఏడవద్దమ్మా అని చెప్పారు. నేను ఒక విషయం చెప్తానండి, విరిగి నలిగిన మనస్సుని ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు, పట్టించుకోకుండా ఉండలేడు ఆయన. ఎవరు ఏడిచినా కూడా, ఎవరైనా ఒక బాధలో ఉండి దుఃఖపడుతూ ఉంటే ఆయన ఊరుకోలేడు. మీ బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చూడండి, ఐగుప్తులో కఠినమైన బానిసత్వంలో ఉన్న సమయంలో వారు మూలికలు విడిచి ఏడుస్తున్నప్పుడు ఏమన్నాడు ఆయన? మోషే నా పిల్లలు అక్కడ ఏడుస్తున్నారు, నీవు వెళ్ళు అని ప్రకటించాడు. ఆయన పంపించాడు అక్కడికి. హల్లెలూయా. మగ్దలేని మరియా ఆయన సమాధి దగ్గరే ఉండిపోయింది. అక్కడ ఏడుస్తూ ఉంది. అక్కడ కూడా ఏమన్నాడు ఆయన? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు. ఎవరు ఏడ్చినా, ఎవరు కన్నీరు కాచినా అక్కడ ఏమవుతున్నాడు? ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పడం బిగ్గరగా అందరూ కూడా. అలాగే హాగరు కూడా కన్న కొడుకు మరణ పడకలో ఉన్నప్పుడు ఆ పొదలో పడేసి అయ్యో నా బిడ్డ చావని చూడలేకపోతున్నానని చెప్పి ఏడుస్తున్న సమయంలో అప్పుడు కూడా దేవుడు ఏం చేస్తారు? దూతను పంపించి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. ప్రతిసారి మీరు గమనిస్తూ ఉంటే ఏడుస్తున్న వారిని మన దేవుడు వాదార్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో కోసమే కన్నీరు కారుస్తున్నావు, ఏ విషయం కోసం నువ్వు ఆదరణ పొందలేక బాధపడుతున్నావో, మనుషులు చెప్పుకుంటే హేళన అనుకుని నీకు నువ్వే కుంగిపోతున్నావో, ఆయన తప్పకుండా నీ హృదయాన్ని గమనిస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అలా వేదన పడుతూ ఏడుస్తూ ఉన్న సమయంలో ఆయన దగ్గరకు వచ్చి ఏం చేశారంటే ఆ పాడిని ముట్టుకున్నాడంట. ఈ మాట ఇందాక రాజుగా చెప్తుంటే నాకు మాట గుర్తొచ్చింది. ఆ పాడి మీద ఉన్నవారు ఎవరు చెప్పండి? మనమే. అపరాధములు చేత, పాపములు చేత చచ్చిపోయిన వారు మనం మోసుకుపోబడుతున్నాం, నరకానికి పోబడుతున్నాం. అలాంటి సమయంలో దేవుడే కృప చూపించి కనికరపడి దగ్గరకు వచ్చి ఆ పాడు ముట్టుకున్నట్లుగానే మన ఆత్మని ముట్టుకున్నాడు. గట్టిగా చప్పుడు కూడా స్తోత్రం చెబుతాం. మన ఆత్మ ముట్టుకున్నప్పుడు ఏమైంది? ఇప్పుడు మనం స్వస్థపరచబడ్డాం, గాయం తొలగించబడింది, మరణం తొలగించబడింది, వేదన తొలగించబడింది, మన మీద శాపము మంతకు దేవుడు కోపం నుంచి తొలగించబడి
ఆయనకు మనందరం దగ్గర అయిపోయి ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ కుమారుడు లేచాడు, మనం కూడా ఆయనతో పాటు తిరిగి లేవబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ కుమారుడు మాట్లాడుతున్నాడు. సంబంధం కోల్పోయిన మనకు మరలా దేవుడు సంబంధం అనుగ్రహించాలి. నాయన ఊరిలోకి జరిగిన అద్భుతము మన జీవితంలో కూడా జరిగింది. ఆయన ఎలాగే తిరిగి లేపబడ్డారో మనము కూడా పునరుద్ధాన అనుభవం చేత మనము తిరిగి లేపబడ్డాం. ఇప్పుడు మనందరము కూడా ఆయన మన ఆత్మని తాకాడు, ఆయన ముట్టాడైన, స్వస్థపరిచాడైన, స్వస్థపరచబడిన వారు మనం కూడా తిరిగి లేపబడ్డాము. అటు మనకందరూ దేవుడు దయచేసినందుకు దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఆమె అందరూ మోక నుంచి ప్రార్థన చేసుకుందాం. వెత్తబండి వాక్యము కొరకే క్లుప్తంగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సేతేంగా చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ తలలో వచ్చి ప్రార్థన లేఖించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.